ఇప్పుడు హెచ్సియుకు సంబంధించిన కొంతమంది విద్యార్థులు అల్లర్లు చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టినట్ట. దాని గురించి మన బట్టన్న మాట్లాడుతున్నాడు. విద్యార్థులపై కేసులు ఉపసంహరణ, హెచ్సియు క్యాంపస్ నుంచి పోలీసు బలగాలు వెనక్కి, సంఘాల ప్రతినిధులతో చర్చ అనంతరం మంత్రుల కమిటీ నిర్ణయం, సామరస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు. సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో విద్యార్థులతో నెలకొన్న వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించేందుకు చర్యలు ప్రారంభించిన ప్రభుత్వం మొదట వారిపై కేసులు ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. వర్సిటీ నుంచి పోలీసు బలగాలను కూడా ఉపసంహరించుకోనుంది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అండ్ విశ్వవిద్యాలయాల అధ్యాపక సంఘం ప్రతినిధులు, సివిల్ సొసైటీ ప్రతినిధులతో పాటు సోమవారం మంత్రుల కమిటీ చర్చించిన తర్వాత ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులపై పెట్టిన కేసులను ఉపసంహరించాలని పోలీస్ అధికారులను ఆదేశించినట్లు సమావేశానంతరం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటించారు. బలగాల ఉపసంహరణపై వీసీ అభిప్రాయం కోరుతూ లేఖ కూడా రాసినట్లు తెలిపారు. ఆదివారం హెచ్సియు విద్యార్థులు, అధ్యాపకులు, సివిల్ సొసైటీ ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించిన మీనాక్షి నటరాజన్ సోమవారం మంత్రుల కమిటీ సభ్యులైన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు పొంగిలేటి, శ్రీధర్ బాబుతో సమావేశమయ్యారు. సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్రెడ్డి, అధ్యాపక సంఘం ప్రతినిధుల ప్రొఫెసర్ బుక్యానాయక్, ప్రొఫెసర్ సౌమ్య దేచమ్మ, ప్రొఫెసర్ శ్రీ పర్ణదాస్, వివిధ సంఘాల ప్రతినిధులు సంధ్య, సజయ, విస్సా, కిరణ్ కుమార్, ఇమ్రాన్, సిద్దికి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్నందున భూముల నేపథ్యంపై కాకుండా విద్యార్థులతో నెలకొన్న వివాద పరిష్కారంపై మాత్రమే చర్చించాలని నిర్ణయించారు. విద్యార్థులు, అధ్యాపకులు తన వద్ద ప్రస్తావించిన అంశాలను మీనాక్షి నటరాజన్ వివరించారు. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ఇద్దరితో పాటు విద్యార్థులందరిపైన కేసులను ఎత్తివేయడం, పోలీసు బలగాల ఉపసంహరణ వంటి చర్యలతో సామరస్య వాతావరణం ఏర్పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో మంత్రుల కమిటీ వెంటనే నిఘా విభాగం, డీజీ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్, అదనపు అడ్వకేట్ జనరల్ తదితరులు పిలిపించి న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా కేసుల ఎత్తివేతకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పోలీస్ భద్రత కావాలని వర్సిటీలో కొనసాగినందున వీసీ అభిప్రాయం తెలుసుకొని బలగాల ఉపసంహరణకు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు సమావేశం ముగిసిన వెంటనే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వీసీకి లేఖ రాశారు. ప్రస్తుతం ఆ భూముల్లోకి అనుమతి లేదు. సుప్రీంకోర్టు సాధికారిక కమిటీ వర్సిటీ క్యాంపస్ను సందర్శించడానికి ముందే 400 ఎకరాల కంచగచ్చిబౌలి భూమిలో నష్టం అంచనా, జీవ వైద్య సర్వే నిర్వహించడానికి నిపుణులైన అధ్యాపకులు, పరిశోధకులకు అనుమతి ఇవ్వాలని ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు కోరారు. కానీ వివాదం సుప్రీంకోర్టులో ఉందన్న న్యాయస్థానం తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఎవరినీ సర్వేకు అనుమతించలేమని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం 400 ఎకరాల భూమి పరిరక్షణకు పోలీసుల పహారా తప్పనిసరి అని, క్యాంపస్లోని మిగిలిన ప్రాంతాల్లో ఉన్న బలగాలను వీసీ స్పందన అనంతరం ఉపసంహరించుకుంటామన్నది. స్వయం ప్రతిపత్తి, బోధన, పరిశోధన లక్ష్యాల కోసం హెచ్సియు సురక్షితంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా కోరుకుంటుందని పేర్కొన్నారు. విద్యార్థులు కోరినట్లుగా వర్సిటీ సందర్శించడానికి మంత్రుల కమిటీ సానుకూలంగా ఉందని, కానీ సుప్రీంకోర్టు విచారణలో ఉన్నందున ఇప్పటికిప్పుడు వర్సిటీకి రాలేమని సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులకు మంత్రులు వివరించారు. ఈ భూముల విషయంపై విద్యార్థుల సూచనలు, సలహాలు వినడానికి మంత్రుల కమిటీ సిద్ధంగా ఉందని చెప్పారు. చూసిరు కదా, ప్రజాపాలనల ప్రజాప్రభుత్వము ఎంత అంటే ఎట్లా ఆలోచిస్తుందంటే, విద్యార్థులపైన కేసులు పెట్టి వాళ్ళ భవిష్యత్తును ఎందుకు ఆగం చేయాలన్న ఉద్దేశంతో కేసులు కూడా ఉపసంహరించుకుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు బట్టి అన్న ఇప్పుడు కేసులు ఉపసంహరించుకుంటారు. కాకపోతే ఏంటంటే ఒక క్లారిటీ తీసుకొని ఉపసంహరించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి చాలామంది ఏం చేస్తున్నారంటే, మాకు కొంతమంది మెసేజ్లు పెడతారు. అందులో ఉన్నది పూర్తిగా విద్యార్థులు లేరు. ఇప్పుడు ఆ అల్లర్లల్లో, గొడవలల్లో పాల్గొన్నది పూర్తిగా విద్యార్థులు కాదు. అందులో 5% హెచ్సియు విద్యార్థులు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ బయట నుంచి వచ్చిర్రు అని చెప్పేసి ఉన్న ఒక సమాచారం. దీని మీద ఎంక్వైరీ చేసి బయట వాళ్ళు ఉంటే వాళ్ళ మీద కేసులు మాత్రం కొట్టేయొద్దు. ఇప్పుడు హెచ్సియు విద్యార్థులు ఉంటే వాళ్ళ మీద కేసులు ఉంటే వాళ్ళ కేసులు కొట్టేసి వాళ్ళని వదిలేయాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఈ దొంగలు కూడా ఇప్పుడు ఎట్లయితే ఫేక్ పోస్టులు పెట్టిర్రో, ఈ ఫేక్ పోస్టులు పెట్టి జనాలను రెచ్చగొట్టి వీళ్ళ మనుషులను అక్కడికి పంపించిర్రు. వాళ్ళు కనుక ఈ కేసులలో ఉంటే వాళ్ళని వదిలిపెట్టొద్దు. ఖచ్చితంగా దీని మీద కూడా ఒకసారి ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా అసలు విద్యార్థులు ఎవరు, ఆ దొంగలు ఎవరు అనేది ఒకసారి క్లారిటీకి వచ్చినాక ఆ దొంగలని అట్లనే పెట్టేసి విద్యార్థులను మాత్రం వదిలిపెట్టాల్సిందిగా కోరుతున్నాం. ఇంత దయా హృదయం చూడు. అదే ఒకవేళ గనక
ఈ ఇప్పుడున్న పొజిషన్లో ఇప్పుడున్న ప్రభుత్వం కనుక ఈ కేసీఆర్ ప్రభుత్వం కనుక అయ్యుంటే ఉక్కు పాదాలతోని తొక్కి తొక్కి మరీ కంటిన్యూ చేసేటోళ్ళు వాళ్ళు. అడిగితే మొత్తం జైల్లోనే కంటిన్యూ, కేసులు కొట్టేసుడు కూడా ఉండకపోవు. అట్లాంటి ఏది నియంతృత్వ పాలన ఉంటుండే, ఘోరంగా ఉంటుండే. ఇంకా ఇప్పుడు ప్రజాపాలన కాబట్టి ప్రజల గురించి ఆలోచిస్తున్నది. ఈ విద్యార్థుల మీద కేసులు పెడితే ఏమన్నా భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు అయితే అన్న ఉద్దేశంతో ఆలోచనతోని కేసులు కూడా ఉపసంహరించుకుంటుంది. కాకపోతే కొంతమంది ఈ ఫేక్ ఎవరెవరైతే క్రియేట్ చేసిర్రో వాళ్ళని ఈ ఖచ్చితంగా బీఆర్ఎస్ పెయిడ్ యూట్యూబర్స్ ఉన్నారు కొంతమంది, వాళ్ళు లేని పోని చిన్న వీడియోలు పెద్ద వీడియోలు విపరీతంగా ప్రజలకు స్ప్రెడ్ చేసిర్రు. వాళ్ళు డిలీట్ చేసుకున్నా వదిలిపెట్టొద్దు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి అయితే ఎట్లా పోస్టులు చేసిరో చాలామంది దగ్గర సేవ్ అయి ఉన్నాయి. వాళ్ళందరినీ ఖచ్చితంగా కేసులు పెట్టి లోపలేయాలి. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యానికి భంగం కలిగించినట్టే కదా. ప్రజలలో అలజడి రేపి రెచ్చగొట్టి ఈ గొడవలకు కారణమవుతున్న వీళ్ళని ఖచ్చితంగా వదిలిపెట్టొద్దు. ఎందుకంటే ఏదైనా ఉంటే కరెక్టుగా న్యాయంగా మీరు పోస్టులు పెట్టండి. ఇప్పుడు అక్కడ డాక్యుమెంట్లతో సహా చూపించినాక కూడా అవి హెచ్యు భూములు ప్రభుత్వం నరికేస్తున్నది అని మాట్లాడుతున్నారు. వీటి మీద కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు నిజం చెప్పులు వేసుకునేసరికి అబద్ధం మొత్తం ప్రపంచమంతా చుట్టుముట్టి వస్తుంది అన్నట్టు అయింది. ఇప్పుడు లాస్ట్కి ఇప్పుడు వీళ్ళు ఫేక్ పోస్టులు అన్నీ డిలీట్ చేసుకున్నారు. ఇప్పుడు డిలీట్ చేసుకుంటే ఏం లాభం? ఆల్రెడీ మీరు చేసేదంతా చేసిరు, నిర్వాకం మొత్తం ఆగమాగం చేసి ఇప్పుడు పోస్టులు డిలీట్ చేసుకుంటే ఏం లాభం? ప్రజలు మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఈ బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు ఏకమై ఇప్పుడు ప్రభుత్వం మీద బురద జల్లుతున్నాయి. ఇది వాస్తవమా కాదా మీరే ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు వాళ్ళు ఎందుకు పోస్టులు తొలగించాల్సి వచ్చింది? మరి తప్పు చేయని సొక్కమైతే మరి ఎందుకు పోస్టులు డిలీట్ చేసుకున్నారు? వాళ్ళు డిలీట్ చేయొద్దు కదా. మరి వాళ్ళు చెప్పింది కరెక్టే, మేము పెట్టిన పోస్టులు కరెక్టే అన్నప్పుడు మీరు పోస్టులు కూడా డిలీట్ చేసుకోవద్దు కదా. ఎందుకు డిలీట్ చేసుకున్నారు? మరి ఎందుకు జనాలను రెచ్చగొట్టిరు? అందుకనే మీరు ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఎక్కడనో మళ్ళీ అదే ట్విట్టర్లో పోస్టులు పెట్టి సారీ ఇది రాంగ్ పోస్ట్ అని చెప్పేసి ఇట్లాంటివి కాకుండా బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి బహిరంగ క్షమాపణ అడగాలి మీరు ప్రజలని. ఎందుకు మరి ఇట్లాంటివి చేయడం? మీరే అట్లా చేస్తే ఇంకా జనాలు ఎట్లా చేస్తారు? ప్రజానాయకులు ప్రభుత్వంలో ఉన్నారు. ఇట్లాంటివి చేస్తే మీరే ఆదర్శంగా ఉండాల్సింది పోయి మీరే ఇట్లా చేస్తే ఇంకా కొంతమంది చదువుకోని వాళ్ళు కొంతమంది విద్యార్థులు యువత మిమ్మల్ని మరి ఎట్లా అనుకోవాలి? మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఇక కొట్లాడాలనా?